ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరి నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. బుద్ధివివేకములు గల హృదయం నీకిచ్చున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులు లేసి ప్రార్థన చేసి వెయ్యి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి అప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించారండి. వెంటనే చూడండి అక్కడ అవునండి. ప్రతి దినం కూడా మనం ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. మరి దేవుని కృప వలన బైబిల్ అయితే పూర్తి రాశానండి. ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి మన బుద్ధి మనకి ఇస్తానంటున్నారు. ఇక మీదటే మన వంటి వారు ఒకరు ఉన్నారు అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా మరి నన్ను విన్న వాటిని కన్న వాటిని అందరూ తెలియచేయమన్నారు కదండి. మరి రాత్రి ఈ వాగ్దానం ద్వారా మరి దేవుడు నాకు తెలియజేశారనమాట. ఈరోజు వాగ్దానం ప్రభు అన్నప్పుడు ఈ వాగ్దానం ఇచ్చారనమాట. అయితే దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29 కాడ నుంచి చూస్తే దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానం కంటెను ఐగుప్తుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను కలుకోలు దర్ద అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జ్ఞానములన్నిటిలో వ్యాపితమాయెను అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా మరి మళ్ళీ 1 రాజుల గ్రంథంలోని 3వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ మరియు నీవు ఆ ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజుల్లో నీ వంటి ఒకడైనా ఉండడని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట అండి. మరి ఇక్కడ మన బుద్ధి జ్ఞానం సరసంలో అడిగేంటగానే ఐశ్వర్యం అంత అడగలేదంటే అవి కూడా ఇస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నడలా అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయబడని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువ జ్ఞానం సంపాదించుననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణంగా అభ్యసించుననియు నా మనసులో నేను అనుకుంటుని అని చెప్పేసి మాట్లాడుతున్నారండి ఇక్కడ. మరి ఇంకా మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో యవనసు సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ రాయపడి ఉందండి. ఈ విధంగా దేవుడు మనకు కూడా మనం అడిగితే తప్పకుండా బుద్ధి జ్ఞానం సరస్వతిస్తానని అంటున్నారు. ఇంకా సొలొమోను అందరికి ఇచ్చినట్లు ఇంకా ఆయనకైతే మరి దీర్ఘాయువుని ఇచ్చారు, ఘనత ఐశ్వర్యం కూడా ఇచ్చారు. అడగకపోయినా సరే ఆయన బుద్ధి జ్ఞానం ఒక్కడే అడిగారు. మనం కూడా మరి బుద్ధి జ్ఞానం అడిగితే తప్పకుండా దయచేసి దేవుడు అనమాట సొలొమోనుకు అద్వితీయమైన బుద్ధి వివేకములు ప్రసాదించినట్లు అతనికి సాటి ఎవరు లేరని ఈ వచనాలన్నీ కూడా చెప్తున్నాయండి. మనకు కూడా దేవుడు ఇస్తానని ఈ దినం వాగ్దానం చేస్తున్నారు. ఈ దినం మరి ఇంకా ఆరోగ్యం కూడా ఇస్తారన్నమాట. అన్ని దీర్ఘాయువుని కూడా దయచేస్తానని ఏదైనా మనకు వాగ్దానం ఇస్తున్నారు. ఏదైనా వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మా నిద్ర సత్మందర ఘనమైన నామమున గల తీసుకుంటున్నదండి. అందులో ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పెట్టి జ్ఞానం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డ అవసరం అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చండి. చిన్న బిడ్డలు మంచి ఆరోగ్యం దేశాలు నిరుద్యోగ ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక ఆర్థిక సహాయం తెచ్చండి. అనారోగ్యాలు స్వస్థపరచండి. వేదనలో కన్నా వదచ్చండి. కుంగిన వారు లేవతండి. రక్షణ దయచేయండి. యవనస్తులు బలపరచండి. యవన కాలం మీకు కాడమేట కృప చూపండి. మీరు త్వరగా రానయ్యారు మీరు ఇచ్చడానికి మీ అందరూ సిద్ధపడిన కృప చూపండి. హెదపిల్లలు కూడా భాగం దయచేయమని మా ప్రభు పీరుషుడిని యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి పెట్టుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేరేపించమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.